హాయ్! నా పేరు వినాయక్ టిల్లర్. వెల్కమ్ టు వరల్డ్ హిస్టరీ సీరీస్ ఇన్ తెలుగు. మొత్తం మానవజాతి చరిత్రని కవర్ జేయాలన్నది గోల్. ఈరోజు 11థ్ ఎపిసోడ్‌లో భాగంగా ప్రపంచ మత రంగంలోనే అత్యధికంగా ప్రభావితం చేసిన జారతుస్ట్రా జారతుస్ట్రా మెసేజ్ గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ ఎపిసోడ్‌లో మనం ఆర్యన్ మైగ్రేషన్‌ని లేదంటే స్టెప్ మైగ్రేషన్‌ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసాం. అయితే మొత్తం 3 దశలకెళ్లారు. ఒకళ్ళు యూరప్‌కెళ్తే, ఇంకొకళ్ళు మిడిల్ ఈస్ట్‌కెళ్తే, ఇంకొకళ్ళు ఇండియా, ఇరాన్ ఇలా ఈ మైగ్రేషన్ జరిగింది. 3 భాగాలుగా జరిగిందనేది అర్థం చేసుకున్నాం. అయితే ఈ ఇండియా, ఇరాన్ వైపుని కొంచెం ఇంకా డీప్‌గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆళ్ళు ఉక్రెయిన్‌లో ఉన్నప్పుడు వాళ్ళని యమ్నాయా కల్చర్ అని పిలిచేటోళ్ళు. ఆ ఉరల్ మౌంటైన్స్ దాటి ఏషియాకొచ్చేసరికి వీళ్ళు సింటాస్టా కల్చర్ అయ్యారు. అక్కడి నుంచి కజకిస్తాన్ ప్రాంతంకొచ్చేసరికి ఆళ్ళు అండర్నోవో కల్చర్ అని అంటారు. ఈ కజకిస్తాన్ నుండి ఇక్కడే స్ప్లిట్ ఏర్పడ్డదనమాట. ఒక తెగ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా చేరుకున్నారు. వీళ్ళని ఇండో ఆరియన్స్ అంటారు. ఇంకొకళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇరాన్ చేరుకున్నారు. ఈళ్ళని ఇరానియన్స్ అంటారు. సో, ఇవి ఆహ్, 2 ఇక్కడ స్ప్లిట్ ఏర్పడ్డదనమాట. ఈ స్ప్లిట్ ఏర్పడినప్పటికీ ఈళ్ళిద్దరూ ఒకే ప్రజలు కాబట్టి, ఆళ్ళ మతాలు కామన్‌గానే ఉండేవి. మనం వేదిక్ కల్చర్ తర్వాత అవాస్తా ట్రెడిషన్‌ని కంపేర్ చేసి చూసినప్పుడు చాలా సిమిలారిటీస్ కనబడతాయన్నమాట. వేదిక్ కల్చర్‌లో ఎట్లయితే మిత్రా ఉన్నాడో, ఇరాన్‌లో కూడా మిత్ర అనే కాన్సెప్ట్ ఉండేది రిలీజియన్‌లో. ఆ తర్వాత ఇండియాలో సోమ అనే కల్చర్ ఏదైతే ఉందో, సోమ డ్రింక్ అది ఇరాన్‌లో హోమా అయింది. ఎందుకంటే ఆళ్ళకి ఎస్ పదం ఉండదు కాబట్టి ఎస్ కాస్త హెచ్ అయింది. ఇది అసూరా ఇండియాలో ఉన్నది. ఇరాన్‌లో అహూరా అయింది. ఇండియాలో దేవ, ఇరాన్‌లో దేవ, ఇండియాలో యజ్ఞ, ఇరాన్‌లో యసన. సో, ఇట్లా చాలా సిమిలారిటీస్ ఉండేవి. ఒకే రిలిజియన్ ట్రెడిషన్ ఉండేది. అండ్ ఇరాన్‌లో అసలు ఇరాన్ అనే పేరే ల్యాండ్ ఆఫ్ ఆరియన్స్ అనమాట. అంటే ఆరియన్స్ ఉన్న భూభాగం అని అర్థం. ఇరాన్ అనే పదానికి అర్థం. సో, వీళ్ళు ఒకే మత విశ్వాసాలు కలిగి ఉండేవారు. అయితే ఒక 200, 300 సంవత్సరాల తర్వాత ఒక మేజర్ షిఫ్ట్ ఏర్పడ్డది. ఇండియాలో ఎవరైతే దేవాస్‌గా కొలవబడుతున్నారో వాళ్ళని ఇరాన్‌లో కొలవరాదని జెప్పి అలాంటి స్థాయికి పడిపోయారు. ఇండియాలో ఎవరైతే అసురుల కింద ఉన్నారో వాళ్ళలో ఒకడైన అహూర్ మజాద్‌ని ఈ ప్రపంచ సృష్టికర్తగా పూజించేవారనమాట. అంత తేడా వచ్చేసింది. అయితే ఇండియాలో గూడా ఈ దేవాస్‌లో చాలా స్టేటస్‌లో చాలా షిఫ్ట్‌లు జరుగుతూ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధిజంలో ఇంద్రుడు పరివర్తన చెంది, బుద్ధుడి మాటలకి పరివర్తన చెంది, స్వర్గాల్ని బాగా పాలిచ్చాడని జెప్పి బుద్ధిస్ట్ టెక్స్ట్‌లు జెప్తున్నాయి. తర్వాత పురాణాల్లో ఆహ్, ఒక పాయింట్‌లో కృష్ణుడు ప్రజల్ని ఇంద్రుడిని మొక్కొద్దంటాడు. అప్పుడు ఇంద్రుడికి కోపమొచ్చి మెరుపు దాడులు చేసినప్పుడు కృష్ణుడు గోవర్ధనగిరిని చిట్టినివేలుతో ఎత్తి ఆ ప్రజలందరిని సంరక్షించి ఇంద్రుడు గర్వాన్ని అణుచుతాడు. అట్లా చాలా సార్లు దేవాస్ పొజిషన్‌లు షిఫ్ట్ అవుతూ వచ్చాయి. ఆళ్ళ స్టేటస్‌లు షిఫ్ట్ అవుతూ వచ్చాయి. కానీ ఇరాన్‌లో మొత్తం ఉల్టా అయిపోయింది. అసురుల్ని కొలిచేది, తర్వాత దేవుల్ని కొలవరాదనేది అనే పరిస్థితి వరకొచ్చింది. అయితే ఇలాంటి పరిస్థితి రావడానికి, ఇంత షిఫ్ట్ అవ్వడానికి కారణం జ జరతుష్ట్ర. ఇతను లేకపోయుంటే ఇంచుమించుగా ఒకే రకంగా ఉండేవి మతాలు అక్కడ, ఇక్కడ. కానీ ఇతను మొత్తానికే షిఫ్ట్ తెచ్చాడనమాట. అయితే ఆహ్, ఇతని బయోగ్రఫీ గురించి అప్పట్లో బయోగ్రఫీస్ ఏం లేవు గదా! అంతా ఓరల్ ట్రెడిషనే ఉండేది. సో, ఇతను లేట్ బ్రాంజ్ ఏజ్‌కి ముందే ఉండుండాలన్నది ఒక అంచనా. అంటే క్రీస్తుకు పూర్వం 12వ శతాబ్దం నుండి 1000వ శతాబ్దం నాటికి బ్రాంజ్ ఏజ్ కొలాప్స్ అవ్వక ముందు నాటికి ఇతను ఆ టైంలోనే బతికుండాలన్నది ఒక అంచనా. అయితే ఇతను ఉన్న ఏరియా కూడా నార్త్ ఈస్ట్ ఇరాన్, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఈ ఏరియాలోనే ఇతను జీవించుండాలన్నది ఇంకొక అండర్‌స్టాండింగ్. అయితే ఈ ఏరియాలో మైన్స్ ఎక్కువుండియనమాట. ఈ కాపర్, టిన్ ఇవి బ్రాంజ్ ఏజ్‌కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టిన్ను, కాపర్ కలిస్తేనే బ్రాంజ్ ఏర్పడతది. అయితే ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఇంపార్టెంట్ అయినా లేట్ బ్రాంజ్ ఏజ్ వచ్చేసరికి ఫోకస్ అంతా వెస్ట్‌కి షిఫ్ట్ అయిపోయింది. ఎందుకంటే అప్పటికి హరప్పా సివిలైజేషన్ కూలిపోయింది కాబట్టి ట్రేడ్ అంతా వెస్ట్ జరిగేదనమాట. మైసీనియన్ గ్రీసు, ఈజిప్టు, మెసొపొటేమియా ఈట్లి మధ్య జరిగేది. సో, ఇరాన్ అనేది ఒక మార్జిన్స్‌లో ఉండేది. ఎప్పుడైతే ఇట్లా మార్జిన్స్‌లో ఉన్నదో, అక్కడ మైనింగ్ ఉన్నదో, ఆ చోట చాలా చాలా సఫరింగ్స్ ఉండేవి. వైలెన్సు, హ్యూమన్ సఫరింగ్ చాలా చాలా ఉండేవి. ఇది హిస్టారికల్‌గా రికార్డ్ అయింది. అండ్ ఈ జరతుష్ట్రా యొక్క రిఫార్మ్ లాంగ్వేజ్ చూసినప్పుడు కూడా అతనున్న సమాజంలో
బోలెడన్ని అబద్ధాలు చెప్పేవారు, మోసాలు చేసేటోళ్ళు. తర్వాత మతంలో కూడా పూజారి వర్గం బోలెడన్ని కరప్షన్, అవినీతికి పాల్పడ్డది. యాక్చువల్‌గా జరతుష్ట్ర కూడా ఒక పూజారి స్టార్టింగ్ ఆర్యన్ పూజారే. అక్కడి నుంచి తను రిఫార్మ్ తీసుకొచ్చాడనమాట. ఈ ఈ ఈయన భాష మీద ఉన్న పట్టున్నప్పుడు చూసినప్పుడు అతను ఖచ్చితంగా ఒక పూజారి వర్గానికి సంబంధించినోడే. ఆర్యన్ పూజారి వర్గానికి సంబంధించినోడన్నది ఒక కంక్లూషన్‌కొచ్చారు. సో, ఇలాంటి అంధకారం లో ఇట్లాంటి మోసాలు, అబద్ధాలు మధ్య ఇతను బతికాడు. అందుకే అతని రిఫార్మ్ లాంగ్వేజ్ ఎలా ఉందనేది అర్థమవుతుంది. మనం చూద్దాం అతను ఏం రిఫార్మ్ తెచ్చాడన్నది. తర్వాత ఇతను తెచ్చిన మెసేజ్ అనేది స్టార్టింగ్ ఓరల్‌గా ఇచ్చేటోళ్ళు. ఆ తర్వాత ఆటిలిని గాథాస్‌లో రాసారు. ఆ తర్వాత చానాల్టికి దాన్ని అవస్థ ట్రెడిషన్‌లో పుస్తకాలు కంపైలేషన్ చేసుకుంటూ వచ్చారు. సో, ఇట్లా ఇతని మెసేజ్ అనేది బతికింది. ఇప్పటికి మనకు అందుబాటులో ఉంది. ఆహ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవాస్‌ని ఎందుకు క్రిటిసైజ్ చేసాడంటే, యాక్చువల్‌గా మనం స్టెప్ రిలీజియన్ గురించి మాట్లాడుకున్నప్పుడు వీళ్ళు స్టెప్ రీజియన్‌లో ఆ గడ్డి ప్రాంతంలో ఆ గడ్డి నేల కోసం కాంపిటీషన్‌లో భాగంగా వీళ్ళు వార్ కల్చర్‌ని డెవలప్ చేసుకున్నారని మనం నైన్త్ ఎపిసోడ్‌లో చూసాం. అట్లా వాళ్ళు చేసుకున్న కారణంగా ఈళ్ళ రిలిజియన్‌లో కూడా వార్ కల్చర్ అనేది ఉండేది. దేవుళ్ళు యుద్ధాలు ఎక్కువ చేసేటోళ్ళు. అట్లాంటి యుద్ధాలు చేసే దేవుళ్ళని కొలవడం వల్ల ఇక్కడ కూడా ఈ ప్రపంచంలో కూడా డిస్ట్రక్షనే ఉంటది. తర్వాతేంటంటే ఈళ్ళు కేవలం వాళ్ళకి సాక్రిఫైసెస్, గిఫ్ట్స్ వీట్లి మీదే కాన్సంట్రేట్ చేసి సెల్ఫ్ సెంట్రిక్‌గా ఉంటారు. అట్లాంటోళ్ళని కొలవడం వల్ల మానవులకి పురోగతికి ఆళ్ళు ఉపయోగపడరని జెప్పి, ఈళ్ళని కొలవద్దని జెప్పి జరదుష్ట చెప్పాడనమాట. అయితే ఎక్కువ సేపు వీళ్ళ మీద ఫోకస్ పెట్టలేదు. వెంటనే ఎక్కువ ఫోకస్ అంతా అహూర్ మజాద్. అంటే ఈ ఈ అహూర్ మజాద్ అదే ఈ సృష్టికర్త. అతన్ని ఈ ఫైర్ రూపంలో డిపిక్ట్ చేసేవారనమాట. అతనికి ఫోటో అంటూ ఎట్లా ఏం లేదు. రూపం అంటూ ఏం లేదు. ఫైరే అతని డిపిక్షన్. యాక్చువల్‌గా ఇండియాలో గూడా యజ్ఞాలు, యాగాలు ఫైరే మెయిన్ కాన్సెప్ట్ గూడా. అక్కడ గూడా అదే ఉండండాలి. అయితే ఆ ఫైర్‌ని ఇతను రీఇంటర్‌ప్రెట్ చేసాడు జరతుష్ట్ర. సో, ఈ ఫైర్‌నే ఈళ్ళు కొలిచేటోళ్ళు. అహూర్ మజాద్. అహూర్ మజాద్ అంటే జ్ఞానానికి అధిపతి అని అర్థం అనమాట. సో, అట్లా కొలిచేటోళ్ళు. అయితే ఈ అహూర్ మజాద్‌కి మనం ఆశ ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం దగ్గరవ్వచ్చు. ఆ అహూర్ మజాద్‌కి చేరుకోవచ్చనమాట. అది ఇంకో రూపంలో ఎట్లా చెప్పొచ్చంటే, ఇది చాలా ఆహ్, ఆహ్, యాహ్! ఈ జొరాస్ట్రియన్ ట్రెడిషన్‌లో చాలా ఫేమస్ ఎగ్జాంపుల్. అహూర్ మజాద్ అనేది ఒక నిప్పు, ఒక ఫైర్ అని చెప్పుకున్నాం గదా! ఈ చుట్టూ అద్దాలుంటాయన్నమాట. ఈ అద్దాలు మనుషులే అన్నమాట. సో, ఈ అద్దాల్లో గూడా ఫైర్ అనేది రిఫ్లెక్ట్ అవుతది. దాని అర్థం ఏంటంటే, మనలో కూడా అహూర్ మజాద్ ఉన్నాడు. అయితే ఈ ఎప్పుడు ఎప్పుడైతే ఈ అద్దాలు క్లీన్‌గా ఉంటాయో అప్పుడే బాగా రిఫ్లెక్ట్ అవుతది గదా! సో, మనం ఆశాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మనం క్లీన్‌గా అవుతాం అన్నమాట. దానివల్ల మనలో కూడా ఆహ్, అహూర్ మజాద్ అనేవాడు బాగా బాగా రిఫ్లెక్ట్ అవుతాడు. తద్వారా మనం అహూర్ మజాద్‌కి బాగా కనెక్ట్ అవ్వచ్చన్నది కాన్సెప్ట్. అయితే అసలు ఆశ అంటే ఏంటి? ఆశ అంటే నిజం. ట్రూత్. మనం ఎంతసేపు నిజమే మాట్లాడాలి. మనం ఎంతసేపు న్యాయం పక్కే నిలబడాలి. మనం ఎంతసేపు మంచి పనులే జేయాలి. అట్లా జేత్తేనే అహూర్ మజాద్ అనేవాడు ఆహ్, 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 చే నిర్మిద్దాం అనుకున్న ఆర్డర్‌లో మనం కాంట్రిబ్యూట్ చేసినట్టనమాట. సో, ఆశ ప్రాక్టీస్ చేయడం ద్వారా, ఆశ చేయడం ద్వారానే మనం అహూర్ మజాద్‌కి దగ్గరవ్వచ్చన్నది కాన్సెప్ట్. సో, నిజం అనేది చాలా ఇంపార్టెంట్ ఇరాన్‌కి, పెర్షియాకి. యాక్చువల్‌గా గ్రీక్స్ ఈ పెర్షియా వాళ్ళని ఎట్లా వర్ణించారంటే, ఈళ్ళు గ్రీక్స్ ఎనిమీస్ యాక్చువల్‌గా. అయినప్పటికీ గ్రీక్స్ పెర్షియా వాళ్ళని 3 వాటిలో గొప్పోళ్ళన్నారు. ఒకటేంటంటే ఇలా హార్స్ రైడింగ్‌లో గొప్పోళ్ళు. రెండోది ఆర్చరీ, బాణాలేయడంలో గొప్పోళ్ళు. మూడోదేంటంటే ఈళ్ళు నిజం చెప్పడంలో ఈళ్ళు నిజాలే చెప్తారు. అబద్ధం చెప్పలేరు ఈళ్ళు ఇరానోళ్ళు. సో, సో, ఈ ఈ విలువ జొరాస్ట్రియన్ జరతుస్తా యొక్క మెసేజ్ నుండే వచ్చింది. ఆశ నుండే వచ్చింది. సో, ఆశ అంటే నిజాలు జెప్పాలన్నమాట. అండ్ ఇది 3 లెవెల్స్‌లో ప్రాక్టీస్ చేయొచ్చు. ఒకటేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అన్ని మంచి థాట్సే ఉండాలి. అండ్ మంచి ఆలోచనలే ఉండాలి. ఆ తర్వాత అన్ని మంచి మాటలే మాట్లాడాలి. ఆ తర్వాత ఆ మంచి పనులే చేయాలి. ఈ 3 లెవెల్‌లోని మనం ఆశని ప్రాక్టీస్ చేయాలి. మంచి మంచి థాట్స్ ఉండి, మంచి మాటలు చెప్పి, మంచి ప్రాక్టీసెస్ లేదనుకో, మంచి పనులు చేయట్లేదనుకో, సంపూర్ణంగా ఆశని ప్రాక్టీస్ చేస్తున్నట్టు కాదు. ఈ 3 లెవెల్‌లోని ప్రాక్టీస్ చేయాలి. అట్లా చేస్తేనే అహూర్ మజాక్ దగ్గరవ్వగలం. ఆహ్, మనం చేయాలి. మనతో పాటు ప్రపంచంలో కూడా ఈ ఆశయాన్ని స్ప్రెడ్ చేయాలన్నది ఐడియా. అండ్ ఇది ఈ ఆశ అనేది చాలా 3000 సంవత్సరాల క్రితం ఉన్న ఐడియా గదా! దీనికి దగ్గరగా ఉండే ఒక మోడర్న్ ఐడియా ఏంటంటే,
ఎమాన్యుయల్ కంట్ రాసిన కేటగారికల్ ఇంపెరేటివ్ లేదా యూనివర్సల్ లా అని కూడా చెప్పొచ్చు. దీని ఐడియా ఏంటంటే, సరే మనం ఏదైనా ఒకటి చేద్దాం అనుకున్నాం అనుకో, మనం డబ్బులు సంపాదిద్దాం అనుకున్నాం. నువ్వు దొంగతనం చేసి డబ్బులు సంపాదిద్దాం అనుకున్నావు అనుకో, నీకు మళ్ళీ ప్రపంచంలో ఉన్నోళ్ళందరూ దొంగతనాలు చేస్తారు. ఆ ప్రపంచం అంతా దొంగతనాలతో నిండిపోద్ది. మరి అలాంటి దొంగలున్న ప్రపంచంలో బతకడం నీకు ఓకేనా? లేదంటే నువ్వు కష్టపడి పని చేద్దాం అనుకున్నావు అనుకో, నీకు మళ్ళీ అందరూ కష్టపడి పని చేస్తారు. మరి అలాంటి ప్రపంచంలో బతుకుతావా? నీ ఇష్టం. అదే అంటున్నాను. అంటే నీకు మళ్ళీ అందరూ పని చేస్తారు. నీకు కోపమొస్తే అందరికీ కోపమొత్తది. నువ్వు వయలెన్స్ చేస్తే అందరూ వయలెన్స్ చేస్తారు. సో, నువ్వు ఏదైతే అందరూ చేయాలనుకుంటున్నావో అదే నువ్వు చేయాలన్నది ఇమాన్యుయల్ కాంట్ యూనివర్సల్ లా కాన్సెప్ట్ అనమాట. సో, ఇది మోడర్న్ కాన్సెప్ట్. అందుకని ఇంత సోఫిస్టికేటెడ్‌గా ఉంది. ఇది 3000 సంవత్సరాల క్రితం కాబట్టి ఆశ అంటే నువ్వు నిజాలే చెప్పాలి, మంచి పనులే చేయాలి. అట్లా చేత్తేనే అహూర్ మజాద్ ఆహ్, క ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్న ఆర్డర్ అనేది ఎస్టాబ్లిష్ అవుద్ది. దానికి నువ్వు కాంట్రిబ్యూట్ చేయొచ్చన్నది ఇది 3000 సంవత్సరాలు. సో, ఈ ఇమాన్యుయల్ కంట్ రాసింది ఒక మోడర్న్ ప్రతిధ్వని అనుకోవచ్చు. ఆహ్, ఆహ్, జరతుస్త్రా చెప్పిన ఆషాకి ఇది మోడర్న్ ప్రతిధ్వని అనుకోవచ్చు. అయితే ఆష అటుంటే, ఇటు ఇంకో పక్క దుర్జ్ ఉంటది. దుర్జ్ అంటే అబద్ధం. ఆష నిజం ఎలా అయిందో, దుర్జ్ అబద్ధం అనమాట. అబద్ధం, మోసం, అన్యాయం, అవినీతి ఇవన్నీ డిజార్డర్, గందరగోళం, ఇది దుర్జ్ అనమాట. సో, ప్రతి మనిషిలోని ఆశ ఉంటది, దుర్జ్ ఉంటది. ఈ 2 మనలోనే ఉంటాయి. అండ్ ఈ రెండిటిని మనమే మనకు నచ్చినట్టు చూజ్ చేసుకోవాలనమాట. మనం పక్కోళ్ళ ప్రభావంతోనో లేదంటే బలవంతంగానో ఏ పని చేయరాదు. అది అన్నిటికంటే వరస్ట్ అది. సో, నీకు నచ్చితే దుర్జ్ చెయి. నీ నీకు నీ 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 ఇష్టంతోనే చెయి. పక్కోళ్ళ ప్రభావంతో గాని, పక్కోళ్ళు ప్రభావం గూడా గాదు. పక్కోళ్ళు బలవంతం మీద చేయకు నువ్వు. కోర్షన్‌తో చేయొద్దు. నీకు నచ్చితేనే చెయి. ఆళ్ళ మాటలిను. నువ్వు గూడా జెప్పు. కానీ చివరికి ఆళ్ళకి నచ్చిన పనే జేయాలి. కేవలం మన ఇంట్లో వాళ్ళు జెప్పారనో లేదంటే గురువులు జెప్పారనో లేదంటే ట్రైబోళ్ళు జెప్పారనో చేసావనుకో, నువ్వు చచ్చిపోయాక ఫైనల్ జడ్జ్‌మెంట్ అప్పుడు వాళ్ళు నీతో పాటు రారు గదా! నువ్వొక్కడివే పోతావు. అప్పుడు నీ చేసిన పనులకి నువ్వే రెస్పాన్సిబుల్. కాబట్టి ఎవ్వరు ఏం జేస్తున్నా సరే, ప్రపంచం ఎలా ఉన్నా సరే, అందరూ దుర్జేస్తున్నా సరే, నువ్వు ఆశ చేయాలంటే నీకు ఆశే జెయి. ప్రపంచం ఎలా ఉన్నా నీకు సంబంధం లేదు. ఈ ఇండివిడ్యువాలిటీ అనేది జరదుష్ట్ర ఇంట్రొడ్యూస్ చేసాడనమాట ప్రపంచంలో. అండ్ ఎవరైతే ఆశ జేత్తారో వాళ్ళు హౌస్ ఆఫ్ సాంగ్ అంటే పాట. ఆహ్, అంటే ఈళ్ళకి మళ్ళీ మంచి చేసేవాళ్ళున్న ఒక ఒక అలాంటి స్వర్గానికి చేరుకుంటారో, ఎవరైతే దుర్జేత్తారో, ఈ చేసేవాళ్ళు ఆ దుర్జ్ బట్టి వాళ్ళ బ్రిడ్జ్ అనేది చిన్నదైపోతూ ఉంటదనమాట. అలా చిన్నదైపోతుంటది. మొత్తం దుర్జేత్తే ఒక బ్లేడ్‌కి ఎడ్జ్ ఎంతైతే బక్కగా ఉంటదో, ఎంత సన్నగా ఉంటదో, అంత సన్నగా అయిపోద్ది. అలాంటి బ్రిడ్జ్ మీద నువ్వు ఆ స్వర్గాన్ని చేరుకోలేవు కదా! ఖచ్చితంగా కింద పడిపోతావు. ఎక్కడ పడిపోతావంటే హౌస్ ఆఫ్ లైస్ అంటే అబద్ధాలు చెప్పే ప్రపంచంలో పడిపోతావు. ఆళ్ళు ఇంకెంతసేపు అబద్ధాల మధ్య, మోసాల మధ్య బతకాల్సొస్తది నీకు మళ్ళీ. సో, అది అలాంటి కాన్సెప్ట్ ఉంది జరదుష్ట్ర రిలీజియన్‌లో. అయితే లాస్ట్‌లో ఏంటంటే, ఈ ప్రపంచంలో 2 శక్తులుంటాయి. ఒకటేంటంటే అగ్రిమన్యు అంటే డిస్ట్రక్టివ్ ఫోర్సు. ఇంకోటి స్పెంటమన్యు బెనిఫిషియరీ ఫోర్సు. ఈ రెండిట్ల మధ్య ఘర్షణ జరుగుతుంటది. లాస్ట్‌కి ఒక మెస్సయ్య వచ్చి ప్రపంచాన్ని ఆదుకొని ఏదైతే అజూర్ మహాద్ ఆహ్, ఆహ్, స్థాపిద్దాం అనుకున్న నూతన ప్రపంచాన్ని సృష్టిస్తాడు అన్నది ఎండ్ టైమ్ అనమాట ఈళ్ళకి. ఇదొక ఎస్కటాలజికల్ ఆహ్, బిలీఫ్ ఉండేది. అండ్ ఈ బిలీఫ్‌లే ఏదైతే జరతుష్ట్ర స్టార్ట్ చేసిన బిలీఫ్‌లే తర్వాత జుడాయిజంలోకి, క్రిస్టియానిటీలోకి, ఇస్లాంలోకి స్ప్రెడ్ అవుతాయి. ఇది అకమీడియన్ ఎంపైర్‌లో ఫస్ట్ జుడాయిజంలోకి ఎళ్తది. అక్కడి నుంచి క్రిస్టియానిటీలోకి, ఇస్లాంలోకి ఎళ్తది. అయితే మనం సైరస్ ద గ్రేట్ గురించి చెప్పుకున్నప్పుడు, అకమీడియన్ ఎంపైర్ గురించి చెప్పుకున్నప్పుడు ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్స్‌ని డీటెయిల్‌గా చదువుకుందాం. డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనకి ఏం తెలుసుకోవాలంటే ఈ స్వర్గం గాని, నరకం గాని, లేదంటే ఫైనల్ జడ్జ్‌మెంట్ గాని, తర్వాత మెస్సయ రావడం గాని, లేదంటే ఈ ప్రపంచాన్ని ఆహ్, ఆహ్, రిసరెక్ట్ చేయడం గాని, లేదంటే రెన్యువల్ చేయడం గాని, ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇయన్నీ జరతుష్ట్ర స్టార్ట్ చేసిన కాన్సెప్ట్సే. అతను ప్రబోధించిన కాన్సెప్ట్సే. ఆ కాన్సెప్ట్సే అన్ని మతాలు మోనోథిస్టిక్ మతాలన్నిటిలోకి ఎళ్ళాయి. సో, అందుకనే జరతుష్ట్రాన్ని ప్రపంచంలో మత రంగంలో అందరికంటే ఎక్కువ ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్న వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చనమాట. అండ్ ఇదే గాదు. ఆహ్, దానికి భిన్నంగా ఆహ్, మిగిలిన చోట్ల గూడా ఇతని ప్రతిధ్వనులు వినబడుతూ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీక్స్‌లో ప్లేటో అనే ఒక పెద్ద ఫిలాసఫర్ ఉండేవాడు. అతను
అలెగోరీ ఆఫ్ కేవ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఎట్లా అయితే జరతుష్ట్ర ఈ ప్రపంచంలో కరప్షన్, అవినీతి నిండిపోయింది. ఇది కరప్టెడ్ వరల్డ్ అన్నాడో, ప్లేటో గూడా అతను ప్రపంచాన్ని షాడో వరల్డ్ అన్నాడు. ఇక్కడ అంతా అబద్దాలే ఉంటాయి. ఆళ్ళు చెప్పే అబద్దాలను చూసి మనం గోడల మీద నీడలను చూసి బతుకుతాం. మనం ఒక గృహలో ఉన్నాం. ఈ గృహ నుంచి దాటుకొని బయటున్న వెలుతురుని చూసి అది నిజమైన నిజం. అది చూసి మనం మిగతా వాళ్ళకి కూడా నిజం చెప్పాలన్నది ఎట్లా అయితే చెప్పాడో, దీనికి జరతుష్ట్ర చెప్పిన ఆశకి నిజం చెప్పి మనం ప్రమోట్ చేయాలన్న దానికి బోలెడన్ని కనెక్షన్స్ ఉంటాయి. సో, ప్లేటో రాసిన అలెగోరీ ఆఫ్ కేవ్ అనే కాన్సెప్ట్ జరతుష్ట్ర మెసేజ్ యొక్క ప్రతిధ్వనిగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ తర్వాత అదే ఇరాన్‌లో ఏదైతే జరతుష్ట్ర పుట్టాడో, అక్కడే మళ్ళీ 13వ శతాబ్దంలో రూమి అనే ఒక గొప్ప పోయెట్. ఇతన్ని పెర్షియాలోనే అతి గొప్ప పోయెట్ కింద అంటారు. అలాంటి పోయెట్ పుట్టాడు. అయితే ఇతను పుట్టినప్పుడు గూడా ప్రపంచంలో బోలెడంత అంధకారం ఉంది. ఒక పక్క చెంగిస్ ఖాన్ ప్రపంచాన్నంతా ఆక్రమించుకుంటూ వస్తాడా, ఈ ఈళ్ళు ఈ రూమి వాళ్ళు ఆటిలికి భయపడి ఆళ్ళ ఫ్యామిలీ అంతా టర్కీలోకి వలసెళ్ళిపోతారనమాట. అక్కడ ఒక స్నేహితుడితో స్నేహం చేసిన తర్వాత, ఆ స్నేహితుడు చచ్చిపోయేసరికి ఈ రూమి బోలెడంత విషాదంలోకెళ్ళిపోయి ఆహ్, తను ఏకాంతంలో ఉండి పోయెట్రీ రాయడం మొదలుపెడతాడనమాట. అండ్ ఇతను రాసిన పోయెట్రీ చాలా 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 డెప్త్‌గా ఉంటది. ఎట్లా అంటే ఒక ఒక అంటే నేను మొత్తం చదవలేదు. కానీ కొంచెం చదివినా సరే నాకేం అర్థమైందంటే, ఒక పోయెమ్ చెప్తాను చూడండి. కళ్ళతో చూసిన వాళ్ళకే మనం వీడ్కోలు చెప్పగలం. కళ్ళతో చూసిన వాళ్ళకి మనం వీడ్కోలు చెప్పగలం. కానీ మనసుతో చూసిన వాళ్ళకి అసలు సెపరేషనే ఉండదు. మనం మనతోనే ఆళ్ళెప్పుడూ ఉంటారు అనే ఇట్లాంటి ఇంత డెప్త్‌లోకెళ్ళి అంటే అట్లాంటి అనుభూతి కలిగితేనే కదా రాయగలరు ఒక పోయెట్రీ. సో, అలాంటి జీవనాన్ని జీవిచ్చాడు. అండ్ ఇతను ఫిలాసఫీలో గూడా మనం జరతుష్ట్ర చెప్పిన మెసేజ్ యొక్క ఛాయలు కనబడతాయి. ఇతనేం చెప్పాడంటే ప్రపంచంలో 2 రకాల మత్తులుంటాయి. ఒకటేంటంటే ఆహ్, ఈ అంటే ఆహ్, ఈ ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యం మీద కారణంగా, అంతస్తు కారణంగా ఇటువంటి ఆటిల మీద మనం మత్తు పెంచుకుంటాం. అట్లా పెంచుకున్నప్పుడు మనం సంపూర్ణమైన జీవితం, మానవ జీవితం గడపలేం. ఇంకో మత్తేంటంటే దేవుడి మీద మత్తు. అట్లా ఉన్నప్పుడే ప్రేమ గాని, అనురాగం గాని ఈటిలిని మనం బాగా అనుభూతి చెందగలం. సో, అట్లా బతకాలి అని జెప్పన్నాడు. సో, ఎట్లా అయితే ఈ వరల్డ్లీ డ్రంకన్నెస్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఇది కూడా కరప్ట్ సొసైటీకి పారలెల్స్ ఉన్నాయన్నమాట. జరతుష్ట్ర చెప్పిన వాటిలికే పారలెల్స్ ఉన్నాయి. సో, రూమీలో కూడా మనం జరతుష్ట్ర జరతుష్ట్ర తాలూకు ప్రతిధ్వనులు అతని పోయెట్రీలో కూడా వినబడతాయి. అండ్ ఈ సూఫీ పోయెట్లు లేరా, ఆళ్ళు ఇట్లా రౌండ్‌గా స్పిన్‌లు తిరుగుతారా, యాక్చువల్‌గా ఇట్లా స్టార్ట్ చేసింది రూమీనే. సో, రూమీ గూడా చాలా చాలా ఇంపార్టెంట్. అతను ఉన్న డార్క్ టైమ్‌లో అతను జరతుష్ట్ర తాలూకు మెసేజ్‌ని ప్రతిధ్వనించాడనమాట. నెక్స్ట్ ఏంటంటే యూరప్‌లో 19వ శతాబ్దం నాటికి అప్పటికే బోలెడంత సైంటిఫిక్ రెవల్యూషన్స్ వచ్చింది. తర్వాత ఎన్‌లైట్‌మెంట్ లిటరేచర్ అనేది పెరుగుతూ వచ్చింది. తర్వాత డార్విన్ ఎవల్యూషన్ థియరీ రాసాడు. ఆహ్, ఇట్లాంటి ఆహ్, ఇట్లాంటి సమయంలో మతం విశ్వాసాలు క్రిస్టియానిటీలో ఉన్న మత విశ్వాసాలన్నీ బలహీనపడిపోవడం మొదలయ్యాయన్నమాట. సో, అప్పుడు ఆ టైంలో నీషే అనే ఒక జర్మన్ ఫిలాసఫర్, ఇతను చాలా పెద్ద గొప్ప ఫిలాసఫర్. జర్మనీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలాసఫర్స్ అన్నమాట. ఇతనికి ఏమనిపించిందంటే, అరే! మతం మీద నమ్మకం పోతే, మతం చెప్పే మొరాలిటీ మీద, ఆ విలువల మీద, ఈనిట్లి మీద నమ్మకం పోద్ది గదా! అలాంటి విలువలు అలాంటి విలువలే పోతే మనుషులు నైలిజం అంటే ఏంటంటే, అసల దేనికి వాల్యూ ఇవ్వని మానవ జీవితంలోకెళ్ళిపోతారు. అట్లాంటి జీవితం కరెక్ట్ కాదని జెప్పి ఇతను ఆందోళన చెంది 'థస్ స్పోక్ జరతుష్ట్ర'. మళ్ళీ చూడండి, జారతుష్ట్రయే ఇతనైతే ఏకంగా జారతుష్ట్ర క్యారెక్టర్‌నే వాడుకొని మళ్ళీ విలువల్ని సమాజంలోకి, మొరాలిటీని తీసుకురావాలని, అంటే సెక్యులర్ వరల్డ్‌లోకి విలువలు ఎట్లా తీసుకురావాలన్న దాన్ని ప్రయత్నం చేశాడు. అయితే ఈ ఈ పుస్తకం ఎట్లా ఉంటదంటే, దీంట్లో జారతుష్ట్ర ఉంటాడు. అతను కొండ మీదకెళ్ళి జ్ఞా జ్ఞానం తెచ్చుకునే ఏకాంతంలో జ్ఞానం తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే జ్ఞానం వచ్చేత్తదో, ఆ జ్ఞానాన్ని ప్రపంచం అంతా చెప్పాలని బయటకొచ్చి, మనవుల్లోకొచ్చి ఆహ్, ఈ ఊబర్ మ్యాన్ అంటే ఏంటంటే, ఒక సూపర్ మ్యాన్ అన్నమాట యాక్చువల్ ట్రాన్స్‌లేషన్. అయితే ఈ సూపర్ మ్యాన్‌కి నార్మల్‌గా ఎగిరే పవర్స్ అలాంటి పవర్స్ ఉండవు. ఇతనికి ఎలా ఉంటాయంటే, సమాజం ఏం చెప్పినా సరే అది గుడ్డిగా నమ్మకుండా, తనంతట తాను ఆలోచించుకొని, తనంతట తాను విలువలు బిల్డ్ చేసుకొని, అట్లాంటి ఒక జీవితం. అది అది కష్టంతో కూడుకున్న
లేదంటే ఎలాంటి కష్టాలైనా సరే పడి ప్రపంచం మొత్తం అటుపక్క ఉన్నా సరే తిను నమ్మిన సిద్ధాంతాల పక్కనే ఉండే జీవితాన్ని దాన్ని క్రియేటివ్‌గా కరేజియస్‌గా బతికేవాడే ఊబర్ మ్యాన్. అలాంటప్పుడే మానవ జీవితంలో మళ్ళీ విలువలొస్తాయి అన్నది కాన్సెప్ట్. అయితే ప్రజలు ఈ ఊబర్ మ్యాన్‌ని కోరుకోరు. ఆ పుస్తకంలో ఉన్న ప్రజలు. ఆళ్ళు లాస్ట్ మ్యాన్‌ని కోరుకుంటారు. లాస్ట్ మ్యాన్ ఎవడైతే ఉన్నాడో ఆడు సుఖవంతమైన జీవితం ఉండాలి, లగ్జరీలు ఉండాలి, ఆహ్, కంఫర్ట్స్ ఉండాలి. ఇలాంటి జీవితం ఉన్న లాస్ట్ మ్యాన్ లైఫ్‌నే కోరుకుంటారు. అయితే దీనికి సొల్యూషన్‌గా ఆహ్, ఎ ఏం పెడతారంటే ఎటర్నల్ రికరెన్స్ అనే కాన్సెప్ట్ తెస్తాడు. ఇప్పుడు మతస్థులున్నారనుకో చచ్చిపోయాక స్వర్గానికెళ్ళాలి, నరకానికెళ్ళాలి ఇట్లాంటియి ఉంటాయి. కానీ అది ఆ నమ్మకం లేనోళ్ళ పరిస్థితి ఏంటి? ఆళ్ళ కోసం ఏం చేసాడంటే ఎటర్నల్ రికరెన్స్ అంటే ఏంటంటే, నువ్వు చచ్చిపోయాక మళ్ళీ నువ్వు ఏ జీవితం అయితే బతికావో మళ్ళీ అదే బతుకుతావు. మళ్ళీ చచ్చిపోతే మళ్ళీ అదే బతుకుతావు. అలా బతుకుతూనే ఉంటావు. అలా బతకాలనుకున్నప్పుడు మరి నువ్వు బాగా బతికితేనే అలా బతకాలనుకుంటావు. లేదంటే అదొక శాపంలా ఉంటది. నీకు శాపంలా ఫీల్ అయ్యావంటే నువ్వు బాగా బతకనట్టే. అలాంటి బతుకు వేస్ట్. సో, నువ్వెట్లా బతకాలంటే మళ్ళీ అదే జీవితాన్ని మళ్ళీ బతికేలా బతకాలి. అలాంటప్పుడు నువ్వు విలువలు తో బతకాలన్నది అ అ అ అట్లా ఆహ్, ఈ సెక్యులర్ ప్రపంచంలోకి విలువలు పెట్టాలన్నది నీషే ప్రయత్నం. సో, అక్కడ కూడా మళ్ళీ జరదృష్టాన్ని వాడే జేసాడు. సో, జరదృష్ట మళ్ళీ ప్రతిధ్వనిచ్చాడనమాట. లాస్ట్‌గా ఇండియాలో జ్యోతిరావు పూలే ఉన్న టైంకి కాస్ట్ సిస్టమ్ అనేది చాలా సివియర్‌గా ఉండేది. స్త్రీలకి గాని, లేదంటే దళితులకు గాని, లేదంటే శూద్రులు జ్యోతిరావు పూలే శూద్రుడే. శూద్రులకు గాని ఎక్కువ హక్కులుండేవి గావు. అలాంటి టైంలో జ్యోతిరావు పూలే గూడా ఇంచుమించుగా జరతుష్ట్రలాగే రెవల్యూషన్ తెచ్చే ప్రయత్నం చేశాడు. ఎట్లా అంటే బలి చక్రవర్తి ఎవరైతే అసురుడున్నాడో అతన్ని ఆహ్, బేస్ చేసుకొని బలిరాజుని ఎస్టాబ్లిష్ చేయాలన్నది తన ఐడియా. జ్యోతిరావు పూలే ఐడియా. అట్లాగే తను జ్యోతిరావు పూలే కూడా సత్యశోధక సమాధిని నిర్మించాడు. చూసారా సత్య. ఆశలో ఎట్లయితే నిజం ఉందో, సత్యశోధక సమాధిలో కూడా నిజాన్ని శోధించాలన్నదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. ఇద్దరు ఆ ట్రూత్‌ని బేస్ చేసుకొని ఏ ఏ మూవ్‌మెంట్‌ని స్టార్ట్ చేశారు. సో, సో, పూలే చేసిన చాలా పనులు జారథుస్ట్రాకి చాలా దగ్గరగా ఉండే పనులనమాట. సో, అట్లా తర్వాత జ్యోతిరావు పూలే వాళ్ళ వైఫ్ కూడా ఈ ఈ ఈ మూవ్‌మెంట్‌లో పార్టిసిపేట్ చేసింది. ఈవిడే ఫస్ట్ ఇండియాలో ఫస్ట్ ఫీమేల్ టీచర్ అన్నమాట. సావిత్రిబాయి వల్లే ఈరోజు స్త్రీలకి గాని అన్ని వర్గాలకి ఇంత మోడర్నిటీ అనేది వచ్చిందంటే దానికి కారణం సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే వీళ్ళ కష్టమే వల్లే ఈరోజు ఇండియాలో వచ్చింది. సో, మళ్ళీ ఈ జ్యోతిరావు పూలే యొక్క పనిని మనం జారతుష్ట్ర యొక్క ప్రతిధ్వనిగా మనం ఇక్కడ కూడా చూడొచ్చనమాట. సో, ఇట్లా ఈళ్ళే కాదు మొత్తం ప్రపంచంలో చాలా చోట్ల జోరతుష్ట్ర ప్రతిధ్వనిస్తూనే ఉన్నాడు. సీ జారతుష్ట్ర స్టార్ట్ చేసిన మతం ఏదైతే ఉందో, అది ఈరోజు బలంగా ఏం లేదు. ఇరాన్‌లో కూడా ఆళ్ళు మైనారిటీలుగా ఉన్నారు. ఇండియాలో కూడా శరణార్థులుగానే ఉన్నారు. ఇక్కడ పార్సీ కమ్యూనిటీ అంటాం. జొరాస్ట్రియన్ కమ్యూనిటీని పార్సీ కమ్యూనిటీ అంటాం. ఈళ్ళు కూడా ఇక్కడ శరణార్థులుగానే ఉన్నారు. అంటే అరేబియా వాళ్ళొచ్చి ఆహ్, ఇరాన్‌ని ఆక్రమించుకున్న టైంకి అక్కడి నుంచి వీళ్ళు ఇండియాకొచ్చి ఇక్కడ శరణార్థులుగా ఇక్కడ ఉన్నారు. సో, వీళ్ళ మతం అంత బలంగా ఏం లేదు. అయినప్పటికీ జరతుష్ట్ర ఈ ప్రభావం ఏదైతే ఉందో అది ప్రపంచం మొత్తం ఉంది. ప్రపంచంలో అన్ని మతాల పైన ఇతని ప్రభావం ఉంది. ఎప్పుడైతే ప్రపంచం అంధకారంలోకెళ్ళిపోతదో అట్లాంటి ప్రపంచంలోకి ప్రతిధ్వని జరతుష్ట్ర చెప్పిన మెసేజ్‌లు ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఒక రూపంలో కాకపోతే ఇంకో రూపంలో అన్నా ప్రతిధ్వనిస్తూనే ఉందన్నమాట. ఇట్లా చెప్పొచ్చు. లాస్ట్‌గా నేను చెప్పొచ్చేదేంటంటే ఆహ్, మనంతం ఆహ్, మన స్థాయిలో ఎంతో కొంత ఈ ఆశ ఏదైతే ఉందో అంటే నిజం చెప్పాలి, న్యాయం పక్కనే నుంచోవాలి, తర్వాత ఆహ్, మంచి పనులే జేయాలి. ఈ ఆశ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎంతో కొంత మన 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 స్థాయిలో మనం ప్రమోట్ జేయాలి. అట్లా ప్రమోట్ జేత్తేనే ఈ స్ ఈ ఈ ఈ సమాజంలో న్యాయం అనేది ఒకటి నిలబడతదన్నది జరదుస్తా నమ్మాడు. అండ్ అది కరెక్ట్ కూడా. అండ్ ఈ జరతుష్ట్ర స్టార్ట్ చేసిన రిలీజియన్ అన్ని వేళలా ఇలా లేదు. ఒక పాయింట్‌లో సిసైడియన్ ఎంపైర్ వచ్చేసరికి అక్కడ ఉన్న మత గురువులు ఎవరైతే ఆహ్, మగీస్ అంటామా? ఆ! ఆహ్, మ మగీస్ అంటాం. యాక్చువల్‌గా మ్యాజిక్ అనే పేరు. మజీస్. మ్యాజిక్ అనే పేరు ఈళ్ళ పేరు నుండే వచ్చింది. సో,
ఈళ్ళు సెసైడియన్ ఎంపైర్‌లో పవర్‌లోకొచ్చేసి అంటే రాజ్యానికి ఆనుకునున్న మతంగా ఈళ్ళు ఉన్నారనమాట. సో, ఆ టైంలో ఈళ్ళు చాలా ఆర్థోడాక్సీలోకెళ్ళిపోయారు. దానివల్ల ఈళ్ళ మతం బోలెడంత విచ్ఛిన్నం అయిపోయింది. చాలా శాఖలుగా విడిపోయింది. సో, చాలా జరిగాయి ఈళ్ళ మతంలో. కానీ కోర్ మెసేజ్ ఏదైతే ఉందో, జరదుష్ట చెప్పిన కోర్ మెసేజ్ అది ఇప్పటికి చాలా 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 రిలవెంట్. అందుకనే ఇతను మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ప్రపంచం ఈ ప్రపంచం ఎలా ఉందంటే దానికి కారణం జరతుష్టనే. సో, అది ఈ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనం చైనా సివిలైజేషన్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత బ్రాంజ్ ఏజ్ అనేది ఎలా కనెక్టెడ్‌గా ఉండేది. తర్వాత ఆ బ్రాంజ్ ఏజ్ అనేది ఎందుకు కొలాప్స్ అయిపోయింది. వీటిలిని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యాహ్! అంతటితో ఈ వీడియో సమాప్తం. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.